ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశానికి చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సార్ గారికి మరియు కల్పించిన ఎమ్మెల్సీ గారికి శాసనమండలి సభ్యులకు గౌరవ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి జడ్పీ సభ్యులకు మరియు ఎంపీలకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అందరూ అధికారులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రజలకు స్వాగతం పలుకుతూ ఈరోజు తదుపరి సమావేశం ఉంది. జిల్లాకు సంబంధించిన వివిధ విషయాలపై అజెండా ప్రకారం మనం సమావేశం జరుపుకున్నాం. 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పని ఐ థింక్ 10 రీచ్ల కింద 5 లక్షల రూపాయల చొప్పున జిల్లా పరిషత్తు శాంక్షన్ ఇచ్చినట్టున్నారు. సో అది ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలా లేకపోతే దాన్ని మళ్ళీ మాడిఫై చేసి 50 లక్షలకి ఒకటే వర్క్ చేయాలనేది ఒకసారి దట్ ఆల్సో వి విల్ ఎంక్వైర్ అది. అలాగే మూడవది ఇమీడియట్గా వర్క్ని టేకప్ చేసి 3 monthsలో కంప్లీట్ చేయించడం జరుగుతుంది. బట్ దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా డిపార్ట్మెంట్స్కి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో మిమ్మల్ని అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ వర్కులు మాత్రమే మనము ఈ విధమైనటువంటి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా కూడా వీ హావ్ రిస్ట్రైన్డ్ ఎక్కడ కూడా మనం ఇంతకుముందు మీరు జరిగినాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో వాటిని కూడా పూర్తిగా ఎందుకంటే 50 లక్షల రూపాయల పనిని 10 బిట్ల కింద చేసి ఇవ్వడం అనేది అది టెక్నికల్గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోండి అండ్ సెండ్ రివైజ్డ్ ప్రపోజల్. తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. ఇది డిఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్తు నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్లో ఎందుకంటే మనం శాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ శాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. అట్లానే కూడా నేను చెప్పిన దాని ప్రకారమే పనిని వెరిఫై చేస్తామని కాదు, ఈ పనిని వెరిఫై చేస్తామని కాదు, ప్రతి పనిని చేస్తాము. అండ్ ఫర్దర్గా ఎక్కడైనా ఈ కన్ఫ్యూజన్ లో ఇస్తున్నారంటే అవి తీసుకోకుండా లేవట్ వేసినారు. సోలార్ ప్రాజెక్ట్ స్టేటస్ గురించి ఏమైనా చెప్తారా సార్ మీరు? అవి వదనాలని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి వివరాలు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. అంటే ఎవరు చనిపోకుండా కూడా వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక 10 ఐడెంటిఫై అయినాయి. దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత అది సార్ మండల పరిషత్ నిధులు కానీ లేదంటే జడ్పీ నుంచి ఇస్తామంటే దాన్ని ఇంటికి రాదు. ఎల్టీ లోన్లు కానీ ఇప్పుడు మీకు ఎస్టీ అదర్స్ కానీ వాటిల్లో పడతా ఉంది. కానీ మీకు ఎస్ఏఓ లోన్లు అనే దానికి 6% ఇంట్రెస్ట్ ఉందన్న. 6%లో మనకు నాబార్డు నుంచి 4% ఎనికి వస్తూ ఉంది. అయితే సకాలంలో కట్టడం లేదు. ఈ సొసైటీలో డబ్బులు తీసుకుంటే దాన్ని కట్టడం లేదని పెద్ద ప్రాపగండ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత నుంచి కూడా తప్పకుండా ఎన్పిఏలన్నా నేను తీసుకునేది 600 కోట్లు ఉంటే ఈ రోజు 140 కోట్లకు వచ్చింది. ఎందుకంటే నేను ప్రతి రైతుకు కూడా మీరు చెప్పేది 1.5% కమిషన్ తీసుకున్నాను. ఏ కమిషన్ తీసుకున్నా మీరు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన ఎవరైనా ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నేను వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో చాలా మార్పులు చేస్తున్నాను. మీరు ఎందుకంటే మీకు లోన్ ఇచ్చిన తర్వాత సమయంలో మనం ఇచ్చిన తర్వాత సకాలంలో కట్టకపోతే అది పెనాల్టీ పడుతుంది. అది మన చేతిలో లేదు, మనం ఏం చేస్తానికి లేదు. ఇప్పుడు ఓటీఎస్ పెట్టాలని కూడా మేము ట్రై చేస్తున్నాము. అన్ని బ్యాంకులు ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మన పొలాల మీద డీకేటీ పొలాల మీద లోన్లు ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకే డీకేటీ పట్టా మీద 45 మందికి మార్చి ఒకే డీకేటీ పట్టా మీద 45 మంది బాగా లబ్ధి పొందారు. అంటే ఇది ఎంఆర్ఓలు ఒక రోజు మాత్రము ఒక ఆన్లైన్లో వాడిని పెడతారు. వాడిని లోన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అదే డీకేటీని పట్టాని ఇంకొక బారోవర్కి దాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నేను క్షుణ్ణంగా నేను ఆల్రెడీ నేను చూస్తున్నాను, పరిశీలించుతున్నాను. తప్పకుండా ఇది నేను అక్కడికి తీసుకెళ్ళాను. ఎందుకంటే మా నాబార్డు దృష్టికి మా ఆప్కా దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎవరు తిన్నారో ఇది కూడా నేను తప్పకుండా వాళ్ళని ఎలిగి తీస్తాను. మీరు చెప్పినట్టు అవకతవకలు ఏమి జరిగినా కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నేను కూడా ఈ గోల్డ్ లోన్లు పెట్టిస్తాము. ఫర్టిలైజర్స్ ఇక్కడ ఏడీ గారు ఉన్నారు, ఏడీ గారిని కూడా మాట్లాడాను. నేను ఆల్రెడీ ఆర్ఎస్కేలకు ఎంత ఇస్తున్నారో ఇప్పుడు మా ప్యాక్స్ కూడా తప్పకుండా వారితో పాటే మాకు కూడా
మాకు కూడా అంతే అన్ని టన్నులు మాకు కావాలి. ప్రతి బ్యాగ్స్కు నేను ఆల్రెడీ ఫర్టిలైజర్ షాపులు పెట్టడం కానీ, గోల్డ్ షాపులు, ఈ గోల్డ్ లోన్లు కానీ అన్నీ కూడా ఏరియా బ్యాంకులతో సమానంగా, అంటే ప్రైవేట్ బ్యాంకులతో సమానంగా నేను వాటిని తీర్చిదిద్దేందుకు తయారు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా కానీ మా పరిధిలో రూల్స్ ప్రకారం తప్పకుండా వాటికి జరిగేటట్టు నేను చూస్తున్నాను. దాంట్లో అది ఒక్కసారి పరిశీలించండి జేడీ గారు. ఓకే సార్, నోటెడ్ సార్. అందరూ కూడా ఇంప్లీట్ చేశాము, అప్లోడ్ చేశాము సార్. గవర్నమెంట్కి వెళ్ళింది. అందరూ కూడా ఆరు మండలాల్లో ఇంప్లీషన్ అయిపోయింది సార్. సార్ చెప్పండి సార్. ఎందుకో సార్ 72 మైనర్ ఇరిగేషన్ బ్యాంక్స్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు లేని విధంగా మనకు వాటర్ ఇయర్ ఉండే దానివల్ల వాటర్ బాగా వచ్చిన దానివల్ల పూర్తిగా నింపడం జరిగింది. తర్వాత మన ఖరీఫ్ సీజన్లో 53,000 మన దగ్గర వాటర్ అవైలబిలిటీ